ఎన్నో ఆర్థిక పరిమితులు ఉన్నా కూడా ఎన్నో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సరే మొదటి 5 సంవత్సరాల అభివృద్ధి మీద వాటి మీద ఎలా ప్రణాళికలు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ వనరులన్నింటినీ సమకూర్చడం సరే ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మరి నాడు ఎన్ని మన ఆర్థిక పరిమితులు ఉన్నా కూడా ఈ యొక్క ఏదైతే ప్రజల యొక్క రక్షణ ఏదైతే ఉందో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మన ప్రభుత్వం కాబట్టి దానికి ఏదైతే దాతలు కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రశిష్ట మన కృష్ణ హరీష్ గారు ఉన్నారు ఆయన సంకల్పంతో మల్లి గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు వారు నిధులు మాకు సమకూర్చి మరి నాడు ఇవాళ ఈ 3 బొలెరోలు కానివ్వండి లేకపోతే 9 అపాచీ బైకులు ప్రభుత్వానికి మాకు అందించడం జరిగింది. సో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా మేమెంతో ఇక్కడ దాన్ని ఎంతో సమర్థవంతంగా ఉపయోగించి ఈ యొక్క హిందూపురం ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పాటుపడుతున్నామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ ఉన్న ఏవైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటికి మనం కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ అలాగే సోలార్ హీటర్స్ కానీ ఇవన్నీ మనం అందించడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ వైద్య రథం ద్వారా ఈ మందులు కానీ డాక్టర్లు గ్రామాల్లో వాళ్ళ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క ఆరోగ్య భద్రతను ఎలా మనం అందరికీ అందజేస్తున్నామో ఎలా వాళ్ళని కంటికి రెప్పలో చూసుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామానికి ఆరోగ్య రథం వెళ్ళడం అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళడం వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం వాళ్ళు రాకపోయినా రెండోసారి ఒకవేళ వాళ్ళు కోలుకుని పూర్తిగా రాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళని రప్పించి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక్కుని ఇలా ప్రతి నెలకి అన్ని ఊళ్ళను కవర్ చేసి మళ్ళీ మరో నెల మళ్ళీ తిరిగి ఆ ఊరికి వెళ్ళడం వాళ్ళ ఆరోగ్య ఏదైతే రికార్డ్ అయినాయో ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్ అయినాయో వాళ్ళు తెలుసుకోవడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వినూత్నంగా ఎక్కడ లేని విధంగా. ఇక్కడ మనల్ని చూసి మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆ కార్యక్రమాలను వాళ్ళు కూడా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం 30 లక్షలు పెట్టి మరి సీసీ కెమెరాలు అందించడం జరిగింది. అలాగే 10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయలతో మనం పోలీస్ మహిళలకి టాయిలెట్లు నిర్మించడం జరిగింది. అలాగే ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా 3 ఒకటి భద్రమైన సమాజం, అలాగే ఆరోగ్యకరమైన ప్రజలు, అలాగే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే హిందూపురం. శాఖకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఒక యూనిఫామ్ లేని ఒక పోలీసుల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది మనం తేటతెల్లంగా తెలియజేస్తున్నాం మొత్తం రాష్ట్రానికి అంతా. మీ అందరికీ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ఈ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన భాగం. పోలీస్ శాఖ అనేది ఎంతో ముఖ్యమైన భాగం. ఎటువంటి మటకాలు కానీ లేకపోతే ఏదైనా బెల్ట్ షాపులు కానివ్వండి లేకపోతే ఏదైనా భూ కబ్జాలు కానివ్వండి ఇసుక రవాణా కానివ్వండి అక్రమంగా తరలిస్తున్నా ఏం చేద్దాం పాపం నిద్రాలు మాని రేనక పగలనక వాళ్ళు పడుతున్న కష్టానికి నా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.